ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దేవరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రన్ టైం ఎంతంటే నందమూరి ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవరా. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించడం జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా పోయిన సమ్మర్లో విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ డబుల్ రోల్ పై కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అదుర్స్ మాదిరిగా ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మెజారిటీ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయించారు. ఇటీవల సెన్సార్ కమిటీ ముందుకు వెళ్లిన దేవరాకి వారి నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందట. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు US సర్టిఫికేట్ ని ఇవ్వడంతో పాటు సినిమా బాగుందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులతో అన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత దేవరా ఫైనల్ రన్ టైం ఫిక్స్ అయ్యింది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు 3 గంటలకు పైగా ఉంటున్నాయి. కానీ దేవరా మాత్రం 3 గంటల లోపు నిడివితో రాబోతోంది. అంటే 2 గంటల 57 నిమిషాల నిడివితో దేవరా విడుదల అవ్వబోతోందని క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ ను 2 పాత్రల్లో చూపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. నార్త్ లో దేవరా సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే అవ్వడం వల్ల మొదట్లో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే గతంలో ఎన్టీఆర్ పలువురు ఫ్లాప్ డైరెక్టర్స్తో సినిమాలు చేసి హిట్ కొట్టాడు కనుక ఈ సినిమా కొరటాల శివపై నమ్మకంతో ఎన్టీఆర్ చేశాడు కనుక దేవరా హిట్ అవ్వడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సముద్ర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ను 2 విభిన్నమైన షేడ్స్ లో ఉన్న పాత్రల్లో ప్రేక్షకులు చూసి సర్ప్రైజ్ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ RRR తరువాత మరొక బ్లాక్ బస్టర్ ను ఈ సినిమాతో తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే ధీమా ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఈ నెల 27న రాబోతున్న సినిమా ఫలితం ఏంటి అనేది చూడాలి అంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.